తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, క్రీస్తు ప్రభు ఒకనాడు తన శిష్యులతో, నేను తండ్రి గృహమునకు వెళ్ళవలెను, వెళ్ళి మీ కొరకు నివాసమును సిద్ధపరిచి మరల వత్తును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అని పలికినప్పుడు తోమగారు క్రీస్తుతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు ఈ మాటలను పలికి ఉన్నాడు. క్రీస్తు ఈ వచనంలో 3 సత్యాలను తెలియజేస్తున్నాడు. మొదటిది, క్రీస్తు ప్రభు మార్గము అని, అనగా తండ్రి చెంతకు మార్గమని, రక్షణకు మార్గమని, జీవానికి దారి అని, పరలోక రాజ్యానికి చేర్చు ప్రభు అని తెలియజేస్తున్నాడు క్రీస్తు. పవిత్రతకు, పరిష్కారానికి క్రీస్తే దిక్సూచి అని కూడా తెలియజేస్తున్నాడు. మంచి మనసుకు, ఆయురారోగ్యాలకు, సంతోషానికి, శాంతికి, ఐశ్వర్యానికి, ఆయుష్కు మార్గము కూడా క్రీస్తే అని ఈ యొక్క వచనం ద్వారా క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. రెండవదిగా, క్రీస్తు సత్యము, అనగా సత్యాన్ని బోధించేది, సత్యంగా నిలిచేది క్రీస్తే. తండ్రియే సత్యమని, క్రీస్తు ప్రకటించే సువార్తయే పరమ సత్యమని తెలుపుతూ ఉన్నాడు. ప్రభుని నోటి నుండి జాలువారే ప్రతి మాటయు సత్య ప్రబోధము. ఇంకా క్రీస్తులో అసత్యము లేదని, మలినము, మచ్చ లేదని వివరిస్తూ ఉన్నాడు. అబద్ధానికి క్రీస్తు ప్రభునిలో చోటు లేదు. అన్యాయానికి, అవినీతికి క్రీస్తు ప్రభునిలో తావు లేదు. అందుకనే తనను తాను సత్యము అని క్రీస్తు బోధించుకుంటూ ఉన్నాడు. ఇక మూడవది, క్రీస్తే జీవము. జీవము అనగా ఉన్నవాడు, ఉండేవాడు అని అర్థం. జీవానికి అధిపతి, ఆధారం క్రీస్తే అని కూడా ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరణాన్ని జయించేవాడని కూడా ఈ వచనం పలుకుతూ ఉంది. ఆల్ఫా ఒమేగా అని కూడా ఈ మాట ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలారా, మనం తండ్రి చెంతకు మార్గమైన క్రీస్తును, నిత్య జీవమైన దేవుని, సత్యసంధుడైన ప్రభుని ఆశ్రయించి, ఆలకించి, అనుసరించి జీవించుదాం. ఆ పరమోన్నతుని ఆశీర్వాదాలు ఆస్వాదించుదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మాకు మార్గమై, సత్యమై, జీవమై మా మధ్యనే అవతరించి మాకు తోడుగా ఉంటున్న మీకు మా వందనం, మా స్తోత్రం. మమ్ములను నిత్యము నీ కనుసన్నల్లో దాచుకొని కాచి కాపాడుతున్నారు. కష్ట సమయాల్లోనూ, ముఖ్యముగా ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా మాపై నీ కరుణను, దయను ప్రసాదించమని, కొనసాగించమని మీ అమూల్యమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.